నెల్లూరు జిల్లా మరిపాడు మండలం వెంకటాపురం గ్రామంలో జీకా వైరస్ కలకలం రేపింది. ఒక బాలుడికి అనారోగ్య సమస్యలు రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా జీకా వైరస్ లక్షణాలు ఉన్నాయని వైద్యులు నిర్ధారించారు. జీకా వైరస్ పై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అసెంబ్లీలో ఆందోళన చేయటం సరికాదని స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. అసెంబ్లీలో ప్లకార్డులు చేతపట్టి స్లోగన్స్ చేయటం మంచిది కాదన్నారు. ఇలా ఎవరైనా చేస్తే అసెంబ్లీ నుంచి బయటికి పంపుతామన్నారు స్పీకర్. గుంటూరు జిల్లా పట్టాభిపురంలో అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. 2 రోజుల క్రితం పోలీస్ స్టేషన్ వద్ద అంబటి రాంబాబు వైసీపీ నేతలతో కలిసి ఆందోళన చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో కేసు నమోదు చేశారు. భూమి లేకపోతే మనిషి జీవితమే లేదనేది వాస్తవమని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ధరణితో అనేక మంది ప్రజలు కష్టాలు పడ్డారని తెలిపారు. ధరణితో ప్రజలు గందరగోళానికి గురయ్యారని చెప్పారు. అధికారులు రైతుల సమస్యలను కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో వైసీపీ కార్పొరేటర్లు అధిష్టానానికి షాక్ ఇచ్చారు. 8 మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవి వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ రైతులు పండించిన పంటను కర్ణాటక రైతులు అడ్డుకున్నారు. కర్ణాటక రైతులు పండించిన ధాన్యాన్ని తెలంగాణలోకి అనుమతించకపోవడంతో ఈ సమస్య తలెత్తింది. ధాన్యాన్ని రాష్ట్రంలోకి అనుమతించమంటూ రాయచూరు జిల్లా శక్తినగర్ వద్ద ధర్నా చేపట్టారు కర్ణాటక రైతులు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించారంటూ రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. అమిత్ షా సభను ధిక్కరించారని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతుల సమస్యలపై శాసనసభలో చర్చ పెట్టాలని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీకి ఎడ్ల బండిపై వచ్చారు. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ నెరవేర్చలేదని మండిపడ్డారు. సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని రోజా పేర్కొన్నారు. చంద్రబాబు 14 సంవత్సరాలు అధికారంలో ఉండగా ఏమీ చేయలేదని, ఇప్పుడు కూడా ఏమీ చేయటం లేదని ఆరోపించారు. వైసీపీ నాయకులను టార్గెట్ చేసి వేధిస్తున్నారని చెప్పారు. భయం అనేది జగన్ బెడ్లోనే లేదని తెలిపారు. ఏపీ ఫైబర్ నెట్ దివాలా తీసే పరిస్థితిలో ఉందని చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు. ఈ సంస్థను కిరాణా కొట్టు కంటే దారుణంగా నడిపారని తెలిపారు. ఫైబర్ నెట్ లో విచ్చలవిడిగా అవినీతి జరిగిందన్నారు. దీనిపై విచారణ చేస్తున్నారన్నారు.